Now, I hope there is no more. I had to share something important to you today. మరి ఈ రోజు మీకు కొన్ని ప్రత్యేకమైన మాటలు చెప్పాల్సి ఉంది. This is the last day. ఇది చిట్ట చివరి రోజండి. Let us turn to Ephesians chapter 2 verse 19. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం దగ్గరికి వద్దామండి. Ephesians 2:19. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. Now therefore you are no more strangers and foreigners, but fellow citizens with the saints and the household of God. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. Let's pray. ప్రార్థన చేసుకుందామండి. Father, we thank you for your word. తండ్రి, నీ మాటల కొరకే నీకు వందనాలయ్యా. Teach us, Lord. మాకు బోధించు నాయనా. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Friends, we must know who are we. స్నేహితులారా, మనం ఎవరమై ఉన్నామో మనము తెలుసుకోవాలి. We are the household of God. మనము దేవుని ఇంటివారమై ఉన్నాం. How we became a household of God? మరి ఏ ప్రకారంగా మనము దేవుని ఇంటివారమయ్యాం? We are born in the house of God. మనము దేవుని కుటుంబములో జన్మించినాం. We have not come to the house of God because of the mercy of God. మనము దేవుని కుటుంబంలోనికి ఆయన దయ ద్వారా రాలేదు. We have not come to the house of God through his love. మరి దేవుని ప్రేమ ద్వారా దేవుని కుటుంబంలోనికి మనము రాలేదు. But we are born in the house of God. కానీ దేవుని కుటుంబములో మనము పుట్టిన వారము. Of course, the love of God and mercy of God helped us to be born in the family of God. మరి దేవుని కుటుంబంలో పుట్టడానికి దేవుని ప్రేమయు కృపయు సహకరిస్తుంది కూడా. But that's not the thing that given us the right. కానీ అది మనకు హక్కును అనుగ్రహించజాలదు. But we are born in the house of God. మనము దేవుని కుటుంబములో పుట్టిన వారమై ఉన్నాం. So you must always believe that I am a family member of God. అందుకే మీరు ఎల్లవేళలా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే నేను దేవుని కుటుంబ సభ్యుడను. Ephesians chapter 3 verse 14 to 19. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 నుండి 19 వచనాల వరకు. Ephesians chapter 3 verse 14 to 19. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 నుండి 19 వచనాలు. For this cause I bow my knees unto the Father of our Lord Jesus Christ, of whom the whole family in heaven and earth is named, that he would grant you, according to the riches of his glory, to be strengthened with the might by his Spirit in the inner man, that Christ may dwell in your hearts by faith, that you, being rooted and grounded in love, may be able to comprehend with all saints what is the breadth and depth, length and depth and height, and to know the love of Christ which passeth knowledge, that you might be filled with all the fullness of God. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. Here Paul prays about the family of God. ఇక్కడ పౌలు గారు దేవుని కుటుంబాన్ని పొగుడుతూ ఉన్నాడు. He is not saying the families of God. ఆయన కుటుంబములు అని చెప్పడం లేదు. One family. ఒక్కటే కుటుంబం. About more than 70% of the family members are on the other shore with Father God. మరి ఇప్పటికే 75% మంది దేవుని కుటుంబీకులు మరి ఆవలి ఒడ్డున దేవునితో ఉన్నారు.
only 30% here. మరి కేవలం 30% ఇక్కడ ఉన్నారు. I just say approximately. నేను సుమారుగా మీతో చెబుతున్నాను అంతే. We are one family. మనమందరం ఒక్కటే కుటుంబం. We have one father. మనకు ఒక్కడే తండ్రి ఉన్నాడు. So our relationship with God is like a family of God. మరి దేవునితో మనకున్న సంబంధము దేవుని కుటుంబముతో ఉన్నట్టుగా ఉంది. God given us grace to be born in his family. దేవుడు తన కుటుంబంలో జన్మించడానికి మనకు కృపను అనుగ్రహించాడు. And we have the right of everything. మరి ప్రతి దాని మీద కూడా మనకు హక్కు ఉన్నది. But still we are grown up. God keeps us under tutors and governors. కానీ మనము ఎదుగుదల పొందేంత వరకు దేవుడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉంచుతాడు. As sons we are heirs. మరి కుమారులము అవుతే వారసత్వం కలిగిన వాళ్ళమవుతాం. Romans 8:16 and 17. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16, 17 వచనాలండి. Romans 8:16 and 17. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16, 17 వచనాలు. And the Spirit itself beareth witness with our spirit that we are the children of God. And if children, then heirs, heirs of God, and joint heirs with Christ, if so be that we suffer with him, that we may be also glorified together. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. We are not beggars in the house of God. మనము దేవుని కుటుంబములో భిక్షగాళ్ళం కాదు. Listen carefully. జాగ్రత్తగా వినండి. We are children. మనము పిల్లలమై We have the right of everything. ప్రతి దాని మీద కూడా మనకు హక్కు ఉన్నది. But our right is exercised according to the spiritual growth we have. కానీ మన హక్కు ఎప్పుడు ఉపయోగించుకుంటామంటే ఆత్మానుసారంగా ఎదిగిన స్థితిలో ఉన్నప్పుడు. As we keep on growing, our right also increases. ఏ ప్రకారంగా మనం ఆత్మలో ఎదుగుతూ ఉంటామో అలాగే మన హక్కు కూడా అధికమవుతూ ఉంటుంది. Many of us are just beggars before God. అనేక మంది దేవుని ఎదుట భిక్షగాళ్ళలాగా ఉంటారు. Some preachers preach like this. కొంతమంది బోధకులు ఈలాగు బోధిస్తారు. When a lady, a Canaanite woman, Gentile woman, came to Jesus for the healing of her daughter. మరి అన్యురాలైన కనాను అనే స్త్రీ తన కుమార్తె విడుదల కొరకు ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిందో, Jesus did not heal her immediately. యేసుక్రీస్తు ఆమెను వెంటనే స్వస్థపరచలేదు. But she began to follow Jesus and request. కానీ ఆవిడ అదే పనిగా యేసును వెంబడిస్తూ విన్నపం చేస్తూ వచ్చింది. Then the disciples said, "Why don't you take care of this lady, poor lady?" మరి అప్పుడు శిష్యులు అన్నారు, ప్రభువా ఎందుకని ఈ పేద స్త్రీ మీద జాలి పడవనన్నారు. Then Jesus said, "How can I give the bread of the children to the dog?" మరి అప్పుడు ప్రభు అన్నాడు, నేను పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు ఎలాగ పెడతాను అని అన్నాడు. Then that lady heard this, said, "Dogs also eat under the table of the master." అప్పుడు ఆ స్త్రీ అన్నది, ప్రభువా కుక్క పిల్లలు కూడా బల్ల మీద పడి నుండి పడే రొట్టె ముక్కలు తినే కదా ఉండేదని అన్నది. Immediately Jesus healed her. వెంటనే యేసు ప్రభు ఆమెను బాగు చేశాడు. Jesus praised her faith. మరి ఆమె యొక్క విశ్వాసాన్ని దేవుడు పొగిడాడు. So some preachers caught this and say, just like that Gentile woman pleaded with God, keep on pleading with God. ఇక ఈ లేఖన భాగాన్ని తీసుకొని కొంతమంది బోధకులు ఏమని బోధిస్తుంటారంటే, అదిగో ఆ అన్యరాలైన కనాను స్త్రీ విజ్ఞాపన చేసినట్టుగా ఊరికే అడగాలని చెబుతుంటారు. But my dear friend, we are not a dog. నా ప్రియమైన వారలారా, మనం ఏం కుక్కలం కాదు. We are called to sit equal with Christ and eat. మరి మనము క్రీస్తుతో కూడా సమానముగా కూర్చొని
తినడానికి పిలువబడ్డ వాళ్ళం. Hear me? వింటున్నారండి? But many of us are just like beggars before God. కానీ మనలో అనేక మంది దేవుని ఎదుట అచ్చంగా భిక్షగాలలా ఉంటారు. Why? ఎందుకని? You have not dead for yourself. మీ స్వయం కొరకు మీరు చావలేదు. If you are dead for Christ, if you're dead for yourself, then there'll be no begging business. మరి మీ స్వయం కొరకు చచ్చిన వారైతే ఇక భిక్షమెత్తే గతే మీకు పట్టదు. 2 Corinthians chapter 5. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక అండి, 5వ అధ్యాయం. 2 Corinthians chapter 5. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము Verse 15. 15వ వచనం అండి. 2 Corinthians 5:15. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం అండి. And that he died for all, that they which live should not henceforth live unto themselves, but unto him which died for them and rose again. జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. You have read 15? See, Jesus died for us. చూడండి, యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు. So now we should not live for ourselves. కనుక ఇప్పుడు మన కొరకు మనము జీవించకూడదు. We should live for him. ఆయన కొరకు మనము జీవించాలి. Galatians 2:20. గలతీలకు రాసిన పత్రిక 2:20 వచనం. Galatians 2:20. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం అండి. I am crucified with Christ. Nevertheless, I live, not yet I, but Christ liveth in me. And the life which I now live in the flesh, I live by the faith of the Son of God, which loved me and gave himself for me. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకునిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. I died for myself. నా కొరకు నేను చనిపోయినాను. Christ lives in me. క్రీస్తే నాలో జీవించుచున్నాడు. When you give that experience, నీవెప్పుడైతే అలాంటి అనుభవాన్ని ఇస్తావో there'll be no worry. ఇక చింతయే ఉండదు. Let sickness come, అనారోగ్యం రానివ్వండి, let starvation come, మరి ఆకలి దప్పులు రానివ్వండి, let persecution come. హింసలు రానివ్వండి, You won't be worried నీవు అసలు చింతనే పడవు. because Christ lives in you. ఎందుకనగా క్రీస్తే నీలో జీవించుచున్నాడు. Christ looks through your eyes. మరి క్రీస్తు నీ కళ్ళ ద్వారా చూస్తున్నాడు. Christ speaks through your lips. మరి దేవుడు క్రీస్తు నీ పెదవుల ద్వారా మాట్లాడుతున్నాడు. Christ hears your ear. మరి క్రీస్తు నీ చెవుల ద్వారా వింటూ ఉన్నాడు. Christ works with your hand. మరి క్రీస్తు నీ చేతుల ద్వారా పనిచేస్తున్నాడు. Christ walks with your feet. క్రీస్తు నీ పాదముల ద్వారా నడుస్తూ ఉన్నాడు. Then what more you need? మరి ఇంకా ఇది ఏది కావాలి నీకు? When the greatest problem is we do not want to die for ourselves. మనకున్న అతిపెద్ద సమస్య ఏమిటంటే మన కొరకు మనం చావం. We want our old thing to be retained. We want our old things to be retained. మనకున్న పాతవన్నీ కూడా అలాగే ఉండాలనుకుంటాం. Part of it. ఒక భాగం అండి. You do not want your eye to be dead. మరి మీ కళ్ళు చావవలనని Eye, your eye. Nenu. You do not want your eye to be dead. నేను అనేది మీలో చావదండి. You do not want. నీవు దాన్ని కోరుకో. You want to retain your eye. మరి నేను అనేది అలాగే ఉండాలని కోరుకుంటావు. But when you submit your eye to be dead, నీవెప్పుడైతే నేను అనేదాన్ని చావడం కొరకు సమర్పణ చేసుకుంటావో Christ lives in you. క్రీస్తే ఇక నీలో జీవిస్తాడు.
when Christ lives in you, ఎప్పుడైతే క్రీస్తు నీలో జీవిస్తుంటాడో, there is no need in your life. నీ జీవితంలో ఏ అవసరమే లేదు ఇక. You dead. నీవు చచ్చిపోయావు, Christ lives. క్రీస్తు ఏమో జీవిస్తున్నాడు. What is the ability of Christ? మరి క్రీస్తు యొక్క సామర్థ్యము ఏమై ఉంది? He is creator. ఆయన సృష్టికర్త. He provides everything. ఆయన ప్రతిదీ కూడా అనుగ్రహించే దేవుడు. He is Lord of all. ఆయన అన్నిటికీ ప్రభువు. When Christ lives in you, ఎప్పుడైతే క్రీస్తు మీలో జీవిస్తుంటాడో, Satan looks at you and start running. మరి సాతాను మీ వంక చూడగానే ఇక పరుగు లంఘించుకుంటాడు. What Satan will say? సైతాన్ ఏమని చెబుతాడు? Christ coming. ఇదిగో క్రీస్తు వస్తున్నాడు, Christ coming. క్రీస్తు వస్తున్నాడు. Satan and his host will flee. సాతాను వాని సైన్యం పారిపోతుంది. Hallelujah. హల్లెలూయా. But as long as you live inside, Satan will also compete with you. మరి ఎంత కాలం వరకు నీవు నీలో నివాసం ఉంటుంటావో సైతాను కూడా సంతృప్తి పడుతుంటాడు. We say, I love you, Jesus. మనం అంటూ ఉంటాం, యేసు నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, I give myself to you. ఇదిగో నా స్వయం నీకు సమర్పణ చేస్తున్నాను, I give you 100%. 100% నీకు అప్పగిస్తున్నాను. But when problem comes, కానీ ఎప్పుడైతే సమస్యలు ఉత్పన్నమవుతాయో, Lord, I doubt whether you are able to take care of me or not. నాయనా నువ్వు నన్ను బాగా చూసుకుంటావో లేదో అని సందేహం వస్తుందంటాం. So I'll take care of for myself, అందుకే Lord. నాకు నేనే జాగ్రత్త పడుతున్నాను. For a while, Lord. కొంతకాలం వరకు ప్రభువా. Pastors, this is one of the problem. పాస్టర్స్, ఇది ఒక రకమైన సమస్య. Lord, I am ready to starve. ప్రభువా నేను ఆకలి కొనడానికి కూడా సిద్ధమే. Let my wife die of starvation, children die of starvation. Lord, I am ready. I am ready. I am ready. నాయనా నా భార్య ఆకలితో అలమటి చచ్చిపోయినా, నా పిల్లలు ఆకలితో చచ్చిపోయినా కూడా ప్రభువా నేను సిద్ధంగానే ఉన్నాను. But when the moment comes, కానీ ఎప్పుడైతే క్షణము సమీపిస్తుందో, no rice, nothing. బియ్యమేమి లేవు, ఇంకా ఏది కూడా లేదు. Lord, hold on. ప్రభువా ఆగాగు. I'll borrow some from the general store. నాయనా కిరాణా కొట్టుకెళ్ళి కొని తెచ్చుకుంటాను నేను. And when you give money, I'll give it back. నాయనా నువ్వు ఎప్పుడైతే డబ్బులు ఇస్తావో అప్పుడు తీరుస్తాను నేను. That's how many servants of God borrow. ఈ ప్రకారంగా అనేక మంది దేవుని సేవకులు అరువు తెచ్చుకుంటున్నారు. Since 1975 till today, I did not borrow even 1 rupee from anyone. 1975వ సంవత్సరం మొదలుకొని ఈ దినము వరకు ఎప్పుడు కానీ ఎవరి నుండి కానీ ₹1 కూడా నేను అరువు తీసుకోలేదు. We did not borrow even 1 rupee item from any shop. మరి ఏ కిరాణా కొట్టులో నుండి ₹1 అరువు వస్తువు కూడా తీసుకోలేదు. We starved and came to the point of death. మరి మేము ఆకలితో అలమటించి చచ్చిపోయే స్థితికి కూడా వచ్చాం. In Rajouri, we didn't have food for 7 days continuously. మరి రజోరి అనే ప్రాంతంలో 7 రోజుల మట్టుకు భోజనం అనేదే లేదు. Nothing. ఏది కూడా లేకుండా ఉండింది. Still trusted in the Lord. అయినా కూడా క్రీస్తు నందే విశ్వాసం ఉంచాం. My father is not poor. నా తండ్రి పేదవాడు కాడు. If I borrow money from others, it's a shame for my father. ఒకవేళ నేను ఇతరుల నుండి అప్పు తెచ్చుకుంటే నా తండ్రికి అది అవమానకరమైనది. All silver and gold belongs to him. మరి సమస్త బంగారము వెండి ఆయనకు చెందిందే. He is ready to provide everything. ఆయన ప్రతిదీ కూడా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. I tell you one experience. మీకు ఒక అనుభవాన్ని చెబుతాను. When I was in Jammu, the Lord said, go to Punjab
Kakipind is a big village. Go and conduct a meeting there. Conduct open air meetings there. మనం జమ్మూలో ఉన్నప్పుడు ప్రభు నాతో అన్నాడు, ఇదిగో నువ్వు పంజాబ్లోని కాకిపిండికి వెళ్ళి మరి బహిరంగ సభ జరపమని చెప్పాడు. So I didn't have a vehicle at that time. She got out of the bus and reached there in the evening, about 9 hours journey from Jammu. మరి ఆ సమయంలో నా దగ్గర వాహనం లేకుండా ఉండిందండి. నేను బస్సులో ప్రయాణం చేసి 9 గంటలు ప్రయాణించిన తర్వాత ఆ ప్రాంతానికి చేరుకున్నాను. From the bus stand we traveled on a donkey, kachar, and reached that village. ఆ బస్ స్టేషన్ నుండి గాడిదల కట్టబడ్డ మరి దాని టాంగాలో అక్కడ నుండి బయలుదేరాను. So we reached the village. There was no houses for us. There was a big tree and we planned to settle down under the tree. మరి మేము వెళ్ళేసరికల్లా గ్రామంలో ఏ ప్రజలు కూడా లేరు. ఒక చెట్టు ఉండింది. ఆ చెట్టు కింద సామాన్లన్నీ కూడా పెట్టేసుకున్నాం. And there was a private school. They said in the night you can sleep on the veranda. మరి అక్కడ ఒక ప్రైవేట్ స్కూల్ ఒకటి ఉండింది. మరి రాత్రి వేళ మీరు వరండాలో పడుకోవచ్చని అక్కడ వాళ్ళు అన్నారు. I had just 2 rupees left with me. నా దగ్గర కేవలం 2 రూపాయలు మిగిలి ఉన్నాయి. We were 6. One Malayali brother with me, another 4 Punjabi brothers. మరి నాతో 6 ఉన్నారండి. ఒక మలయాళీ సహోదరుడు, 5 పంజాబీ సహోదరులు ఉన్నారు. So I gave that 2 rupees to the Punjabi brothers. At that time it was enough for them to have a cup of tea. It was 50 paisa for a cup of tea. మరి ఆ పంజాబీ సహోదరులకు ఆ 2 రూపాయలు ఇచ్చేసాను. ఎందుకంటే ఆ సమయంలో 50 పైసలకే కప్పు టీ దొరుకుతుండేది. పోయి త్రాగమని. Malayali brother, I said that I have no money. Let's drink water from the tap. ఇక మలయాళీ సహోదరుడితో అన్నాను, నా దగ్గర డబ్బులు లేవు, ఇదిగో ఆ కుళాయి దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుదామన్నాను. We have a battery operated amplifier and a gas light. We had kerosene with us. మరి మా దగ్గర బ్యాటరీతో ఆన్ చేసే మైక్రోఫోన్ ఉండింది. తర్వాత కిరోసిన్ లాంతర్ ఉండింది. కిరోసిన్ కూడా ఉంది. So we conducted a good meeting under the tree. మరి ఆ చెట్టు కింద మంచి సభ జరిపేశాం. Many people came, many were healed, but nobody gave us even 1 rupee. అనేక మంది వచ్చారు. వారిలో చాలా మంది బాగయ్యారు, కానీ ఏ ఒక్కరు కూడా 1 రూపాయి ఇవ్వలేదు. So all of us slept in the veranda of the school without any food or drink. ఇక మేమందరం కూడా మరి నీళ్లు తాగేసి రాత్రి వేళ వరండాలను అలాగే పడుకున్నాం. And the next day I preached in 7 places in the open street preaching. మరి రెండవ రోజు 7 స్థలాల్లో వీధి ప్రసంగాలు చేశాను. In the night also preached under the tree. మరి రాత్రి వేళ కూడా మరలా తిరిగి చెట్టు కింద ప్రసంగించాను. Nobody gave even a rupee. ఎవ్వరు కూడా 1 రూపాయి కూడా ఇవ్వలేదు. So second day no food, no tea, nothing at all. మరి రెండవ రోజు కూడా టీ లేదు, అల్పాహారం లేదు, ఏది కూడా లేదు. Third day also I preached about 6-7 places. మరి మూడవ రోజు కూడా 6-7 స్థలాల్లో బోధించాను. And the night also we making plans to fix the horn and make arrangements. మరి రాత్రి వేళ సభ కొరకని చెట్టుపైకి ఎక్కి హార్న్లు బిగించి అమర్చడం చేస్తూ Malayali brother Pastor Rajan got up on the tree, but because he didn't have food for 3 days he was shivering and fell down. మరి మలయాళీ సహోదరుడు రాజన్ ఆ చెట్టుపైకి ఎక్కి మైకు కడుతున్న వేళ 3 రోజుల పర్యంతం ఏమీ తినలేదు గనుక మూర్ఛిల్లి కింద పడిపోయాడు. But his legs were not broken, the horn was not damaged. మరి ఆయన కాళ్ళు విరగలేదు, అలాగే ఆ పుంగ కూడా ఏమీ పాడుగాలేదు. That night also we preached, nobody gave even 1 rupee. మరి ఆ రాత్రి కూడా మేము బోధించేసాము, ఎవ్వరు కూడా 1 రూపాయి కూడా ఇవ్వలేదు, 1 పైసా కూడా ఇవ్వలేదు. Then at 11 o'clock I did a mistake. మరి 11 గంటల వేళ నేను ఒక పొరపాటు చేశాను. All of us lying there, I am very hungry and I preached for 3 days. My throat was very sour. మరి అందరూ కూడా వరండాలో అలాగే పడుకుండిపోయారు. 3 రోజుల పర్యంతం బోధించి నా స్వరం బాగా పిడిచికట్టుకుపోయింది. I just opened my purse at that time was empty. Now in this there is money. మరి ఆ సమయంలో నా పర్సులో ఖాళీగా ఉంది. ఇప్పుడైతే దీనిలో డబ్బులు ఉన్నాయి. I just opened the purse and I said, Father, I preached for 3 days. నేను ఈ పర్సుని లాగా తెరిచి, ప్రభువా ఇదిగో ఆ తండ్రి నేను 3 రోజులు బోధించానయ్యా అన్నాను. You didn't give me a hot water, a cup of hot water. మరి నీవు 1 కప్పు వేడి నీళ్లు కూడా నాకు ఇవ్వలేదు. I am going to sleep. నేను పడుకోబోతున్నాను. I slept. నేను పడుకున్నాను. The other Malayali brother Rajan was sleeping on my side.
మరి మలయాళీ రాజన్ సహోదరుడు నా ప్రక్కన పడుకొని ఉన్నాడు. At 12 o'clock in the night, he waking me and said, a Sardarji, a Sikh gentleman is standing there. మరి రాత్రి 11 గంటల వేళ నన్ను తడుతూ లేపుతున్నాడు. 12 o'clock. 12 గంటలకండి ఒక సర్దార్జీ వ్యక్తి వచ్చి నిలబడుకున్నాడని. He was knocking at that wooden gate of the school building. మరి ఆ స్కూల్ భవనం దగ్గర ఉన్న మరి చెక్క తలుపును ఆయన తడుతూ ఉన్నాడు. I told him, come. నేను అన్నాను రండి అన్నాను. He came and stood before me with a folded hand. ఆయన వచ్చి రెండు చేతులు జోడించి నా ఎదుట నిలబడుకున్నాడు. He said, I am staying about 17 kilometers away from here. నేనండి ఇక్కడ నుండి సుమారు 17 కిలోమీటర్ల ఆవల ఉంటాను. Now today at 8 o'clock when I was sitting in my Gurudwara and reading my Guru Granth Sahib, I remembered your face. మరి ఉదయకాలం 8 గంటల సమయంలో evening రాత్రి 8 గంటల సమయంలోనండి గురు గ్రంథ్ చదువుతున్నప్పుడు నీ ముఖం నాకు గుర్తొచ్చిందని చెప్పి I was sitting in our Sikh Gurudwara. మేము మా సిక్కు గురుద్వారాలో కూర్చొని ఉన్నాం. I am the priest there. నేను అక్కడ బోధకునిగా పూజారిగా ఉన్నాను. I was reading our Guru Granth Sahib. నేనేమో మా గురు గ్రంథ్ సాహిబ్ను చదువుతూ ఉన్నాను. Then your face came before me. అప్పుడు నీ ముఖం నా ఎదుటికి వచ్చేసింది. Then I said, how you come to see my face? నేను అన్నాను నీవెలా నా ముఖంను చూడవలసి వచ్చిందన్నా. And he said, today I came to repair my tractor. ఆయన అన్నాడు ఈ రోజు మా ట్రాక్టర్ను రిపేర్ చేసుకోవడానికి వచ్చాను అన్నాడు. You were standing a little distant away and were preaching. నీవేమో కొంత దూరంలో నిలబడుకొని బోధిస్తూ ఉండినావు. I did not hear what you preached. నీవేం బోధించావో నేనైతే వినలేదు. Because of the welding noise and other, I could not hear. ఈ వెల్డింగ్ యొక్క శబ్దాలను బట్టి ఇతర అంతరాయాలను బట్టి నేను వినలేకపోయాను. But your face I saw well. కానీ నీ ముఖాన్ని అయితే నేను బాగా చూచాను అన్నాడు. So when I am sitting at 8 o'clock and reading my Granth Sahib, your face coming and again before me. మరి నేను ఎప్పుడైతే 8 గంటల వేళ గ్రంథ సాహిబ్ చదువుతున్న సమయంలో మాటికి నీ ముఖం నా ఎదుటికి వస్తూ ఉంది. Someone tells me, take your 5 servants and arrange food for them. మరి ఎవరో ఒకరు నీ 5 సేవకులను తీసుకొని వారి కొరకు భోజన పదార్థాలు సిద్ధం చేయమని చెప్పాడు. So at about 9 o'clock I collected everything and 9 o'clock I started from there. మరి అన్ని కూడా పోగు చేసుకొని 9 గంటలకు నా ప్రయాణం మొదలు పెట్టాను అన్నాడు. We are 17 kilometers away from this place. మేము ఈ స్థలానికి 17 కిలోమీటర్ల అవతల ఉంటామన్నాడు. Searching we came here. మరి మిమ్మల్ని వెదుకుతూ ఇక్కడికి వచ్చామన్నాడు. 12 o'clock in the night. రాత్రి 12 గంటల వేళండి. 5 sick gentlemen with me to work for you. మరి మీ కొరకు పరిచర్య చేయడం కొరకు నా వెంట 5 సిక్కు సహోదరులను తీసుకొని వచ్చాను. We have brought all rice, wheat and all provisions and firewood. మరి మేము బియ్యము గోధుమ పిండి కట్టెలు పెట్టడానికి కూడా అన్ని తీసుకొని వచ్చామన్నారు. We will be making food for you for any number of days you are staying here. మీరు ఎన్ని రోజుల మట్టుకు ఇక్కడ ఉంటారో అన్ని రోజుల వరకు మీకు భోజనం సిద్ధం చేస్తామన్నారు. I said, okay, you may prepare food in any corner there. నేను అన్నాను మంచిదండి ఏ మూలనైనా ఉండి మీరు మరి వంట చేయండి అని అన్నాను. Then he said, I brought some hot milk for you. మరలా ఆయన చెప్పింది ఏంటంటే ఇదిగోనండి మీ కొరకు వేడి పాలు కూడా తెచ్చామన్నాడు. He brought a big flask and 6 glasses of hot milk. మరి ఆయన ఒక పెద్ద ఫ్లాస్క్ నిండా పాలు తెచ్చాడు. 6 గ్లాసులు సరిపోయేంతగా hot milk. వేడి పాలండి. And he said, I brought bread also. ఆయన అన్నాడు మేము బ్రెడ్ కూడా తెచ్చామన్నాడు. And bananas also. మరి అరటి పళ్ళు తెచ్చామన్నాడు. So before till we may prepare food, you drink this milk and eat the bread and plantain. మేము వంట చేసే సమయం వరకు మీరు అరటి పళ్ళు బ్రెడ్ తిని పాలు తాగండి అన్నారు. 11 o'clock I said, Father, you did not give me a cup of hot water. రాత్రి 11 గంటల సమయంలో ప్రభువా నీవు నాకు కప్పు వేడి నీళ్లు కూడా ఇవ్వలేదు తండ్రి అన్నాను. But my father already gave order at 8 o'clock. కానీ నా తండ్రి అప్పటికే 8 గంటలకే ఆజ్ఞ జారీ చేశాడు. Do you hear me? ఏమండి వింటున్నారండి నా మాటలు? I cried before the Father. నేను తండ్రి ఎదుట ఏడ్చేశాను. Father, forgive me for murmuring. తండ్రి నీ ఎదుట సనిగినందుకు గొనిగినందుకు నన్ను క్షమించయ్యా. What I said? నేనేమన్నాను?
Father, for these 3 days I preached, you did not give me a hot tea or hot cup, hot water. తండ్రి, ఈ 3 రోజులు నేను బోధించానే, నీవు నాకు ఒక కప్పు వేడి నీళ్ళు కూడా ఇవ్వలేదన్నాను. Father, you already gave order at 8 o'clock. తండ్రి, నీవు అప్పటికే 8 గంటలకు ఆజ్ఞనిచ్చేశావు. Forgive me, Father, I'll never do this mistake again. తండ్రి, నన్ను దయతో క్షమించు, ఈ పొరపాటునిక ఎప్పుడు కూడా చేయనన్నాను. At that time also I did not ask him, God give me. అలాంటి సమయంలో కూడా తండ్రి నాకు ఇవ్వమని నేను అడగలేదు. I said, you did not give me, that's all. నేను అన్నాను, నీవు నాకు ఇవ్వలేదు అంతే అన్నాను. You know, that 6 gentlemen and all the 5 people, they stayed with us for 5 more days. మీకు తెలుసండి, ఆ మర్యాదస్తుడు అతను వెంట వచ్చిన 5 సిక్కు సహోదరులు మరి వారము రోజుల మట్టుకు మా దగ్గర ఉన్నారు. They gave food for all the people who came. మరి చెంతకు చేరిన ప్రజలందరికీ కూడా వాళ్ళు భోజనం వడ్డించారు. Not for us, but for all people. మా కొరకే కాదు, మా చెంతకు వచ్చిన ప్రజలందరికీ కూడా వాళ్ళు భోజనం High పెట్టేశారు. class food. అది కూడా మంచి శ్రేష్టమైన భోజనం. On the 6th day, that Sardarji and 6 gentlemen were baptized in water. మరి 5-6 రోజులైన పిదప మరి ఆ సిక్కు మర్యాదస్తుడు అతనితో ఉన్న 5 సిక్కు సదులు 6 కూడా నీటి బాప్తిసం తీసుకున్నారు. A church established there. అక్కడ సంఘము స్థాపించబడింది. Now that 6 gentleman is in Canada. ఇప్పుడు ఆ సిక్కు సహోదరుడు కెనడా దేశంలో ఉన్నాడు. Why I said this? ఎందుకు నేను ఈ విషయం మీతో చెప్పాను? Our Father takes care of everything needed for us. మన తండ్రి మన కొరకై ప్రతి విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటాడు. Even very minor things. చిన్న అల్పమైన విషయాల్లో కూడానండి. When we have such a father, then why we take worry about ourselves? మరి ఇలాంటి గొప్ప తండ్రి మనకున్న సమయంలో ఎందుకు ఈ చీకు చింతలన్నీ కూడా? We are the family members of God. మనము దేవుని యొక్క కుటుంబ సభ్యులమై ఉన్నాం. I tell you one more incident. మీకు ఇంకొక సంఘటన కూడా చెప్తాను. I was to go to Alabama and preach in America. నేను అమెరికా దేశంలోని అలబామా అనే ప్రాంతంలోకి వెళ్ళి బోధించవలసి ఉంది. And when my plane landed in Atlanta, the front nose wheel got damaged and it was a major accident. మరి నేను ఆ విమానంలో అట్లాంటా అనే ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఆ విమానం యొక్క ముందు చక్రపు ముక్కు పాడైపోయింది. A very major accident. చాలా పెద్ద ప్రమాదం జరిగింది. But the plane was not caught with fire. We all saved. మరి విమానం ఏమి అగ్నికి ఆహుతి కాలేదు, మేమందరం భద్రంగానే ఉండినాం. But our connector, that's how we held up for 2 hours. Our connector plane left from Atlanta to Alabama. మరి దానికి సత్సంబంధించిన 2 గంటలకు వచ్చే అట్లా అలబామా విమానం ఎగిరిపోయింది అప్పటికేను. So I thought tomorrow morning only I'll be able to go. ఇక నేను అనుకున్నాను రేపు ఉదయకాలమే పోవలసి వస్తుందేమో. So I didn't have money to go to a hotel. మరి హోటల్కి వెళ్ళడానికి నా దగ్గర చాలినంత డబ్బులు లేవు. So I thought of sitting there in the Atlanta airport and sleep. There's a big airport and I thought I'll sleep here only. మరి అట్లాంటా విమానాశ్రయం చాలా విశాలమైందండి. నేను అనుకున్నాను ఇక్కడ కాసేపు కూర్చొని నిద్రపోతాను అనుకున్నాను. After about half an hour, somebody calling, Samuel, plane is waiting for you. మరి అరగంట అయిన తర్వాత ఒక ప్రకటన వినబడుతోంది, శామ్యూయల్ గారు ఇదిగో మీ కొరకై విమానం సిద్ధంగా ఉంది. I thought that is big aerodrome, there will be thousands of Samuels. నేను అనుకున్నాను ఇది అతి పెద్ద విమానాశ్రయము, వేల కొలది మంది సమూయేలులు ఉండొచ్చు అనుకున్నాను. Again after 15-20 minutes, A.M. Samuel who came from India was to preach in Alabama, plane is waiting for you. మరి ఆ 10-15 నిమిషాలైన తర్వాత మరలా ప్రకటన వినబడుతోంది. మరి భారతదేశం నుండి వచ్చిన ఏఎం శామ్యూయల్ గారు ఈరోజు అలబామాలో ప్రసంగించునైనా మరి వ్యక్తి మరి మీ కొరకై ప్రత్యేకమైన విమానం సిద్ధంగా ఉందని ప్రకటన చేశారు. When I went there, one small plane, 2 pilots, 2 air hostess, specially only for me. నేను అక్కడికి వెళ్ళి చూసేసరికల్లా
ఒక చిన్న విమానం నిలిచి ఉంది, 2 పైలట్లు ఉన్నారు, 2 ఎయిర్ హోస్టెస్ ఉన్నారు. మరి నా కొరకు ప్రత్యేకంగా ఉంచబడ్డ విమానం లాగా ఉంది. It's about 1.5 hours flight from Atlanta to Alabama. మరి అట్లాంటా నుండి అలబామాకు గంటన్నర విమానం ఉంటుంది. A special plane they sent from there. మరి ఒక ప్రత్యేకమైన విమానాన్ని అక్కడ నుండి వారు పంపించారు. Just to pick me up. కేవలం నన్ను మరి తీసుకొని వెళ్ళడానికి. I got into the plane, and when I went there, they said, through the computer system, we knew that you connected plane. You did not get the connected plane. మరి నేను అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు నాతో చెప్పింది ఏమిటంటే, ఇదిగో మరి మేము కంప్యూటర్ ద్వారా మీరు అట్లాంటాలో మీ విమానం ఆగిపోయిన ప్రమాదానికి గురైందని తెలిసింది, దాని తర్వాత దానికి సంబంధించిన విమానం ఎగిరిపోయిందని చెప్పి సమాచారం తీసుకున్నామన్నారు. So they sent a new plane from there to pick me up, just like a taxi. మరి అక్కడి నుండి ఒక టాక్సీ మాదిరిగా క్రొత్త విమానాన్ని నన్ను తీసుకుని రావడం కొరకు ప్రత్యేకంగా పంపించారు. Why? ఎందుకండి? I am a family member of God. ఎందుకంటే నేను దేవుని కుటుంబ సభ్యుడను గనుక. I did not ask for it. నేను దాని కోసం అడగనే లేదు. I didn't have your money to go and take a room and rest in the hotel. మరి హోటల్లోకి వెళ్ళి గది తీసుకోవడానికి కూడా కావాల్సిన డబ్బులు నా దగ్గర లేకుండా ఉండినాయి. I am just sitting at the airport. నేను కేవలం విమానాశ్రయంలో అలాగా కూర్చుండిపోయాను. If our Father is able to take care of everything of us, brothers, sisters, why should not be happy to be in the family of God? ఒకవేళ దేవుడే నా ప్రియమైన సహోదరి సహోదరులారా మన చిన్ని అవసరాలు కూడా తీసుకునేంత శ్రద్ధ కలిగిన గొప్ప తండ్రి ఉంటే ఎందుకు మనము చింతపడాలి, విచారానికి గురి కావాలి? What is our problem? మనకున్న సమస్య ఏంటి? We don't want to say goodbye to your old man. మనము మన పాత పురుషునికి వీడుకోలు చెప్పడానికి అసలే సిద్ధపడం. You understood? అర్థం చేసుకున్నారండి? What is the problem with us? మనకున్న సమస్య ఏంటి? We don't want to divorce the old man. మరి పాత పురుషునికి విడాకులు ఇవ్వడానికి అసలుకే ఇష్టపడం. We want the old man also and the new man also. మనకు పాత పురుషుడు కావాలి, ఈ కొత్త పురుషుడు కూడా కలగలిసి ఉండాలి. But when you divorce the old man, then the Lord will take care of you. ఎప్పుడైతే పాత పురుషునికి విడాకుల పత్రం ఇస్తావో అప్పుడే తండ్రి నీ గురించి శ్రద్ధను వహిస్తాడు. What we do? మనం ఏం చేస్తాం? Yes, through baptism I gave you divorce. నేను బాప్తిసం ద్వారా విడాకుల పత్రాన్ని ఇచ్చేసాను. But secretly we are together. కానీ రహస్యంగా మన ఇద్దరం కలిసి మెలిసే ఉందాం. Outwardly I took baptism and given you divorce. మరి బయటకు చూడడానికి ఏమో నీటి బాప్తిసం తీసుకొని విడాకులు ఇచ్చేసాను. But inwardly we are one. కానీ లోపల చూస్తే మనం ఇద్దరం ఒక్కటేలే. Because we lived together so many years. ఎందుకంటే మనం ఇద్దరం కలిసి చాలా సంవత్సరాలు బ్రతికాం కదా. How can I tell you goodbye immediately? మరి వెంటనే నిన్ను విడిపొమ్మని ఎలాగూ చెప్పగలను? The taste you have given me. ఆ రుచి నువ్వు ఇచ్చింది. That pleasure you gave me. ఆ సంతోషం నాకు ఇచ్చావే. How can I forget all of it? ఆ సంతోషాన్ని అంతా ఎలా మర్చిపోగలను? That taste is in my tongue. ఇదిగో ఆ రుచి నా నాలుక మీద అలాగే నిలిచింది. And that music is in my ear. ఇదిగో ఆ సంగీతం ఉందే నా చెవులలో ఇంకా వినబడుతూనే ఉంది. Oh, how can I say goodbye to you? ఏ ప్రకారంగా నీకు వీడుకోలు చెప్పను మరి? That is the trouble. అదేనండి సమస్య. If you divorce him today, ఈ రోజే గనక మీరు విడాకులు ఇచ్చిన వ్యక్తులవుతే practically, క్రియాపూర్వకంగా, not openly divorcing and keeping underhand secret connection. మరి బయటికేమో విడాకుల పత్రాన్ని చూపెట్టి బల్ల కింద మళ్ళా చేతులు కలిపేది కాదు. Hallelujah. If you sincerely pray, the Holy Spirit will help you, sir. నిజాయితీ గనక అయ్యలారా మీరు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు. Holy Spirit will say, my body longs for that relationship.
మరి పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, ఇదిగో You tell the Holy Spirit, my body desire for that relationship. మరి నీవు పరిశుద్ధాత్మ దేవునితో చెబుతావు, ఓ పరిశుద్ధాత్మ దేవుడా, ఆ సాన్నిహిత్య సంబంధము కొరకే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. That my body is waiting for it. నా దేహము దాని కొరకై ఎదురు చూస్తోంది. Burn that desire. ఆ కోరికను కాల్చివేయి. Fire of Holy Spirit, burn it. పరిశుద్ధాత్మ అగ్ని ఆ కోరికను పూర్తిగా కాల్చివేయి. There was a commandment for the people of Israel that on the altar fire should burn always. మరి ఇశ్రాయేలు జనాంగానికి దేవుడిచ్చిన ఒక కట్టడ ఉండింది. ఏంటంటే బలిపీఠం మీద ఎప్పుడు కూడా అగ్ని మండుతూ ఉండాలి. In the morning there should be sacrifice, in the evening should be sacrifice. మరి ఉదయ కాలము బలులు అర్పించబడాలి, సాయంకాలం వేళ కూడా బలులు అర్పించబడుతూ ఉండాలి. We should also have the fire burning in us. మరి మనము కూడా మన లోపల అగ్ని మండుతూ ఉండనివ్వాలి. How? ఏ ప్రకారంగా? You know, if you want to keep the fire burning, you will always put firewood. మరి మీకు తెలుసు కదండి, ఎప్పుడు కూడా అగ్ని ఉండాలంటే మరి ఆ కట్టెలను రాజవేయవలసి ఉంటుంది. ఒక కట్టెను పొయ్యిలో పెట్టిన తర్వాత మరలా ఇంకో కట్టెను పెడుతూ ఉంటాం. In the same way, on your altar the fire should be burning. అదే మాదిరిగా మీ బలిపీఠాల మీద కూడా అగ్ని నిత్యం మండుతూ ఉండాలి. Which is the firewood? మరి కట్టెలేమిటి దానికి? The desires that comes in your heart. నీ హృదయములోనికి వచ్చే ఆలోచనలే ఆ కట్టెలు. You got it? అర్థమైందండి? Oh, when you sit there, a desire has come to have chicken tonight. అక్కడేమో కూర్చొని ఉన్నావు, అబ్బాయి ఈరోజు కోడి మాంసం తినాలన్న కోరిక వచ్చింది. Then what do you do? ఆ తర్వాత ఏం చేస్తావు? Holy Spirit, burn this. పరిశుద్ధాత్మ దేవుడా ఈ కోరికను కాల్చేయి. It start getting fire. ఇక అగ్ని రాజుకోవడం మొదలవుతుంది. Then comes another desire. ఆ తర్వాత మరొక అభిలాష వస్తుంది. Ice cream. ఓ ఐస్ క్రీమ్ తినాలని ఉంది, ఐస్ క్రీమ్ అంటావు. ఇక That is another firewood. అదొక కట్టె మరలా. Then one sari. ఇక చీర కొనాలన్న కోరిక. Then comes t-shirt. తర్వాత టీ షర్ట్ అండి కొనాలని. Then television. ఆ తర్వాత టీవీ కొనాలి. Oh, television scenes. మరి టెలివిజన్ దృశ్యాలు. You know, these days how Satan deceives the children of God. ఈనాటి దినాల్లో దేవుని పిల్లలైన వారిని సైతానుడు ఏ విధంగా మోసం They చేస్తాడో don't తెలుసా? see cinema or other things, వారు సినిమాలు గట్ర ఏవి కూడా చూడరు. but they see History Channel, and there is another channel called Discovery. డిస్కవరీ ఛానల్. మరి టీవీలో డిస్కవరీ ఛానల్, పరిశోధనాత్మకమైన ఛానల్ అని ఒకటి ఉంటుంది. New items. కొత్త సంగతులు. What is wrong in seeing the Discovery Channel? ఏంటండి పరిశోధనాత్మకమైన ఛానల్ చూస్తే ఏం పాపం జరిగిందని? You will get more knowledge. నీవు ఎక్కువ జ్ఞానం పొందుకుంటావు కదా. Yes. అవును. All your time is robbed. నీకున్న సమయం అంతా కూడా దొంగిలించబడుతుంది. How many of you heard that? ఎంతమంది మీలో ఈ మాటలు విన్నారండి? All these things are to be burned. ఈ సంగతులన్నీ కూడా కాల్చివేయబడాలి. I do not say that you should not see television. నేను మీరు టీవీ చూస్తున్నారని చెప్పడం లేదు. I see the television and all the news channels. మరి నేను టెలివిజన్ చూస్తాను, అన్ని వార్తలను చూస్తుంటాను. It's required. అది అవసరమే. But all those things are led by the Spirit of God. కానీ అవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడి చూసేవి. So all the weaknesses are your firewood. మరి మీకున్న బలహీనతలన్నీ కూడా మీ పొయ్యిలో కట్టెలే. So the more weaknesses, more fire. అందుకనే ఎక్కువ బలహీనతలు ఉంటే ఎక్కువ కట్టెలు పోగవుతాయి. How many of you heard that? ఎంతమంది ఈ మాటలు విన్నారండి? The more weaknesses you have, your altar will be with full of fire. మరి మీ దగ్గర బలహీనతలనే కట్టెలు ఎన్ని ఉంటాయో బలిపీఠం మీద కూడా అగ్ని అంతగా రగులుకుంటుంది. Hallelujah. హల్లెలూయా. That's why Paul says, I die daily. అందుకే పౌలు అంటున్నాడు,
దిన దినము నేను చచ్చిపోతున్నాను అంటున్నాడు. I die daily. రోజు రోజు నేను చచ్చిపోతున్నాను అంటున్నాడు. 1 Corinthians chapter 15 verse 31. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 31వ వచనం అండి. 1 Corinthians 15:31. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 31వ వచనం అండి. Yes. మరియు సహోదరులు, I beseech you, rejoicing which I have in Christ Jesus our Lord, I die daily. సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయముతోడు నేను దినదినము చనిపోవచ్చున్నాను అని చెప్పుదును. I die daily. నేను దిన దినము చచ్చిపోవచ్చున్నాను. Flesh is in us. శరీరత్వం మన లోపల ఉంది. He brings forth small kids. మరి వాడు చిన్న చిన్న చిట్కాలను తీసుకొని వస్తాడు. He brings